దేవాలయాల వద్ద రాజకీయాలు చేయటం మానుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. కోకాపేటలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవాలయాల సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిశీలించడంలో ప్రతి విషయాన్ని స్వాగతించి పరిష్కరిస్తారని తెలిపారు. కోకాపేట శారదాపీఠం భూములు 100% వారిదే అని శ్రీధర్ బాబు తెలిపారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరు కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. స్వామీజీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న స్పిరిచువల్ రిలీజియస్ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి తరఫున మేము వారికి వచ్చి స్వామి గారికి కూడా మరొక మారు తెలియజేయడం జరిగింది. ఇక దొరికిందే పండుగని ఎవరికి వారు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా టీఆర్ఎస్ మరియు బీజేపీ దీనివల్ల లబ్ధి పొందామనే ఆలోచన తప్ప ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ఏర్పడుతున్నారు. ఇది ఒకసారి ఆలోచన చేస్తే దేశీజాలకు పోకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఎక్కడో చిన్నగానో పెద్దగానో సమాచారం లోపం ఉందని తెలుసుకొని వెనక్కి అడుగు వేసి దాన్ని విత్డ్రా చేసుకోవడం అనేది ఈరోజు ఒక ప్రధానమైన అంశం. ముఖ్యమంత్రి గారు దేశీజాలకు పోతలేదు. అందరికి మంచి జరిగే అంశం ఏదైతే ఉంటుందో, ఎక్కడైనా ప్రభుత్వం కనుక, ఇంత పెద్ద ప్రభుత్వం కనుక ప్రభుత్వానికి వచ్చే ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మంత్రుల దగ్గరికి ఎక్కడైనా సమాచార పరంగా లోపాలుంటే దాన్ని సవరణ చేసుకోవాలనే ఉద్దేశం, ఆ ఉద్దేశపరంగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది.